రావినూతల నుంచి వచ్చాము. 9 సంవత్సరాల తర్వాతకి నాకు సంతానం కలిగింది. 9 ఇయర్స్ కూడా నేను హాస్పిటల్లమ్మట తిరిగినా కూడా ఎక్కడా కూడా అందలేదు. ఇక్కడికి వచ్చిన జూన్ నెలలో వచ్చిన, జూలైలో వచ్చిన, జూలై 11వ తారీఖున అందింది. అందిన తర్వాత చూయించుకున్న తర్వాతకి డెలివరీ అయినాక బాబుకి కొంచెం బాగలేదు. ఆ వారం రోజులు కూడా ఆ హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఒక్కాడ, నా బిడ్డ ఒక్కాడ ఉన్నాము. నేను బాగా మొరపెట్టుకున్నా. ప్రతిరోజు కూడా నా బిడ్డ నా దగ్గర లేడు, ఏమవుతుందో ఏమో, అక్కడ ఎలా ఉన్నాడో ఏమో, అసలు నేను తట్టుకోలేకపోయినా. అసలుకి నా బిడ్డకి ఏమైద్దో ఏమో, అసలు వస్తాడో రాడో నా దగ్గరికి. రోజు రోజుకి తీసుకొస్తా అంటున్నారు, తీసుకురావట్లేదు. నా ఆలోచన అంతా మారిపోతుంది. అసలు ఏమవుతుంది, అసలు ఉన్నాడా లేడా అన్నది నా ఆలోచన. ఆ మైండ్లో నేను అన్నం తినకుండా ఉంటున్నా. అడిగితే నేను బాగానే ఉన్నాడు, తీసుకొస్తారు అనేసి అంటున్నారు, కానీ ఏది చెప్పట్లేదు. ఆలోచిస్తుంటే నువ్వు ఆలోచించమాకమ్మా, ఏం కాదు తీసుకొస్తారని అంటున్నారు, కానీ ఏం చెప్పట్లే. బాగుంది అంటున్నారు. వారం రోజుల తర్వాతకి నా బిడ్డ దగ్గరికి వెళ్ళినాక అలానే ఇక అయ్యగారు నీకు ఇస్తాడు పోమ్మా తప్పకుండా అన్నారు. అటు రీతిగా నా కొడుకుని తీసుకొచ్చి చూపించే భాగ్యమును కూడా నాకు దేవుడు కలగ చేసినందుకు కోట్లాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.